హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మినీసోలో ఉన్నాం. ఈ షాపు మా ఇంటి దగ్గరలోనే ఉంది. మినీసో అన్న పేరు కొంతమంది వినుండకపోవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు ఏంటి మినీసో అని చెప్పి. మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ చాలా రకరకాల ఐటమ్స్ దొరుకుతాయండి మనకి. కిచెన్కి సంబంధించినవి కానీ, అలాగే కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, మినీ పర్సెస్, అలాగే చిన్న చిన్న వాలెట్స్, అలాగే చాలా వెరైటీ వెరైటీ సాఫ్ట్ టాయ్స్, అలాగే నెక్ పిల్లోస్, ఇలా ఒకటి రెండు కాదు వందల రకాలు ఉంటాయండి. లోపలికి వెళ్ళి చూసేద్దానండి. నాకైతే భలే క్యూరియాసిటీగా ఉంది. ఇక్కడైతే నెయిల్ పాలిష్లు ఉన్నాయి చూడండి, పైన మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి క్లిప్స్ ఉన్నాయి కదా, వెరైటీ వెరైటీ క్లిప్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకి, చిన్నపిల్లలకి అయితే భలే బాగున్నాయి. అలాగే పెద్దవాళ్ళకి, పెద్ద పెద్ద హెయిర్స్ ఉండే వాళ్ళకి కూడా మంచి కలర్ఫుల్ క్లిప్స్ ఉన్నాయి. ఇక్కడ చూసిన వాలెట్స్ చెప్పాను కదా, మినీ పర్సెస్ అని చెప్పాను కదా, అవన్నీ కూడా మంచి కలర్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది ఒక రకమైన మనకి ఏంటంటే అన్ని న్యూడ్ కలర్స్లో ఉంటాయన్నమాట. చాలా క్యాచీగా ఉన్నాయి. చూసారు కదా, భలే అట్రాక్టింగ్ ఉన్నాయి అన్నీ కూడా. కలర్స్ అయితే భలే క్యాచీగా ఉన్నాయన్నమాట, క్లాసీగా ఉన్నాయి ఒక్కొక్కటిను. కార్డ్స్ కానీ మనీ కానీ క్యారీ చేయాలంటే సింపుల్గా ఇవి చాలా బాగుంటాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవడానికి కూడా కాంపాక్ట్గా చాలా బాగున్నాయి. అలాగే చిన్న చిన్న బుల్లి బుల్లి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, భలే బాగున్నాయి. అవి మాత్రం సింపుల్గా మనం వేసుకెళ్తే బయటికి క్యాజువల్గా చాలా బాగుంటాయి. అలాగే లెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా క్వాలిటీ చాలా బాగుంది. అలాగే అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. పెద్ద కాస్ట్ ఏమీ కాదు, మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. కలర్స్ కూడా ఎంత బాగున్నాయంటే ముఖ్యంగా అమ్మాయిలకి, అలాగే యంగ్స్టర్స్కి, కాలేజ్కి వెళ్ళే పిల్లలకి చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా ఫ్యాషన్గా ఉన్నాయి. అయితే భలే బాగున్నాయి, చిన్న చిన్న పాకెట్స్లో ఉన్నాయన్నమాట. ఏమైనా కాయిన్స్ కానీ, ఇయర్ పోడ్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలంటే ఇలాంటి వాటిలో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్గా ఉన్నాయి చూడడానికి. ఇప్పుడంతా ట్రెండింగ్ కదా ఇలాంటివన్నీ వాడడం. ఈ మినీసో ఫస్ట్ చైనాలో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇండియాకి మనకి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో కూడా ఎంటర్ అయిందనమాట. ఈ మధ్యనే మాకు దగ్గరలో, మా ఇంటి దగ్గరలో ఒక బ్రాంచ్ ఓపెన్ అయింది మినీసో. సో అక్కడికి విజిట్ చేసాం అనమాట, మా అమ్మాయి నేను. మేము ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు సింగపూర్లో ఉన్నాం అనమాట. అక్కడ ఉన్నప్పుడు కూడా మినీసోకి ఎక్కువగా వెళ్తుండే వాళ్ళమి. చాలా ఇంట్రెస్ట్ మాకు. అక్కడ ఇంకా పెద్ద స్టోర్ ఉండేది, చాలా బాగుండేవి. తక్కువ డాలర్స్లో, $2, $3లో కూడా మాకు మంచి మంచి ఐటమ్స్ దొరికాయి అనమాట. అందుకే మినీసో అని వినగానే వచ్చేసాం ఇక్కడికి, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. అక్కడ ఉన్నట్లే ఉంది, కాకపోతే కొంచెం చిన్న స్టోర్ అంతేనే. ముఖ్యంగా నెక్ పిల్లోస్ చాలా తక్కువ ప్రైజెస్లో చాలా బాగున్నాయండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా సాఫ్ట్ టాయ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ టాయ్ అందుకు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. మా అమ్మాయి ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ని పట్టుకొని మురిసిపోతుంది, ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్తో ఉందన్నమాట. పెద్ద పిల్ల అవుతున్నా సరే ఇంకా చిన్నపిల్లలాగా టాయ్స్ పట్టుకొని ఆడుకుంటుంది ఇది. చూడండి దగ్గర నుంచి ఎంత క్యూట్గా ఉన్నాయో. చక్కగా నిజంగా అక్కడ ఏమో కుక్క పిల్లలు కూర్చున్నాయో అన్నట్లు అనిపిస్తుంది నాకైతే, అంత బాగున్నాయి. ఈ పిల్లోస్ చూడండి చిన్న చిన్నవి, పిల్లలకి వేస్తే పక్కన ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు వాళ్ళకి హాయిగా ఉంటుంది, అంత సాఫ్ట్ ఉంది, అంత క్వాలిటీ ఉంది. మీకు చూస్తేనే తెలుస్తుంది. మినీసోలో షాపింగ్ చేయడానికి చాలా ట్రెండింగ్ అయింది. మనకి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా క్వాలిటీ అండి. క్వాలిటీ అసలు చూడాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని కొనొచ్చు అనమాట. మీకు ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ వస్తువు అలాగే ఉంటుంది. అది మీరు ఏ ఐటెం కొనుక్కున్నా సరే అది అసలు అరగదు, చిరగదు, ఏమీ అవ్వదు అనమాట. ఇక్కడ చెప్పులు ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. మనకి ఇంట్లో క్యాజువల్గా వేసుకోవడానికి, బయటికి కూడా వేసుకెళ్ళొచ్చు, అంత క్వాలిటీగా ఉన్నాయి. చాలా అంటే చాలా కంఫర్ట్గా కూడా ఉన్నాయి. నేను వేసుకొని చూసాను, అలాగే నేను కూడా ఇక్కడ కొనుక్కున్నాను. చాలా కంఫర్ట్ ఉన్నాయి. రేట్స్ కూడా చూసారు కదా, ప్రైజెస్. అలాగే స్టోరేజ్ బాక్సెస్ అండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట. రకరకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మనకి ఏది కొనుక్కోవాలో మనకి అర్థం కాదు, అంత బాగున్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయండి స్టోరేజ్ బాక్సెస్ మాత్రం. అసలు అవి పెట్టుకుంటే మనం ఎక్కడైనా సరే చాలా బాగుంటుంది. హాల్లో చేసుకోండి, కబోర్డ్స్లో కానీ, ఎక్కడైనా సరే మీరు కిచెన్లో కానీ ఎక్కడైనా సరే. ఇంకా ఈ స్టోరేజ్ బాక్సెస్ కొనుక్కుంటే మాత్రం చాలా మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అన్నీ సర్దుకుంటే చక్కగా ఇలా చక్కగా పక్కన పెట్టుకొని హాయిగా అన్నీ ఏం కావాలో అవి దేనికది సెపరేట్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు, కిచెన్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ, ఎక్కడైనా సరే. అలాగే పిల్లలకి చూడండి చిన్న చిన్న, అంటే వాళ్ళు చదువుకునే స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు, డస్ట్బిన్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి చాలా బాగున్నాయి. పిల్లలకి చాలా అట్రాక్టింగ్ ఉంటాయి, వాళ్ళు చాలా ఇష్టపడతారు. అలాగే చిన్న చిన్న చూడండి ఇవి, అంటే క్యాబినెట్స్లా ఇచ్చారనమాట. ఇందులో మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఏది కావాలంటే అది వేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు దీన్ని.
చాలా బాగుంది. బుల్లిగా కంపార్ట్మెంట్స్ అయితే మళ్ళీ బాగున్నాయి. మూడు ఉన్నాయి. ఎక్కువ ఇవి మనం కాస్మెటిక్స్ వేసుకోవడానికి వాటికి చాలా బాగుంటాయి. అలాగే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి అది చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇవన్నీ అవేనే. ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మనకి ఏ సైజు కంఫర్ట్గా ఉంటుంది, ఎలా ఏది తీసుకుంటే బాగుంటుంది, మన ఇంట్లో ఏదైతే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందో చూసుకొని ఆ సైజులు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంత బాగున్నాయి. ఇవి కూడా అంతేనే, బట్టలు అవి పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్సెస్ ఇవి క్లాత్స్కి. అలాగే మనకి ఇక్కడ అండర్ గార్మెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి ఇలాంటివి చూడండి, చక్కగా దేనికది పెట్టేస్తుంది. కంపార్ట్మెంట్స్ లాగా బాక్సెస్ లాగా ఉన్నాయి కదా. చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే పిల్లలవి అండర్వేర్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి బాగుంటాయి. నేను ఐకియాలో కూడా చూశాను, కానీ ఇంత ఇంత వెరైటీస్ లేవు. ఇన్ని కలర్స్ కానీ ఇంత కలర్ఫుల్గా కానీ లేవు అనమాట. అక్కడ ఏవో ఉంటే కలర్స్ ఒక 2-3 కలర్స్ ఉంటాయి అంతేనే. కానీ ఇక్కడ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కలర్స్. అలాగే ఇక్కడ చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. ఇవన్నీ కంప్యూటర్ సంబంధించినవి, అలా మొబైల్ సంబంధించినవి, ఇలా చాలా ఉన్నాయన్నమాట యాక్సెసరీస్. మనకి కిచెన్ నీడ్స్ అవి ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇక్కడ కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. మనకి డైలీ ఏమైతే పనికొస్తాయో ఇంట్లో మనకి చిన్న చిన్నవి చాలా అవసరమైనవి ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇయర్ బడ్స్ అని, అలాగే టిష్యూ బండిల్స్, అలాగే ఎయిర్ ఫ్రెషనర్స్, ఇంకా స్మాల్ పెర్ఫ్యూమ్స్, అలాగే ఫేస్ మాస్క్లు అయితే ఎన్ని వెరైటీలు ఉన్నాయో అసలు చెప్పాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇక్కడ అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. ఇవన్నీ భలే బాగున్నాయి. ఫ్రూట్ ఫేషియల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాగే చిన్న చిన్నవి ట్యాబ్లెట్స్లా ఉన్నాయి ఇందులో. చూసారు కదా, ఆ ట్యాబ్లెట్ని తడిపేస్తే మనకి మాస్క్ లాగా అలా వచ్చేస్తుంది అనమాట. ఓపెన్ అయిపోయి పేపర్లో వచ్చేస్తుంది. అలాగా అలాంటి ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా పిల్లలకైతే భలే బాగుంటాయి. ఈ బాటిల్స్ ఎంత బాగున్నాయో అసలు. భలే చిన్నపిల్లలకైతే ఇంకా అసలు వదలరు. ఈ ప్లే హోమ్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఇవి చక్కగా బ్యాగ్లో పెట్టేస్తే భలే బాగుంటుంది. అలాగే వాటర్ ఎక్కువ తాగాలి కదా, ఇలాంటివి ఇచ్చేస్తే మాటికి వాటర్ తాగేస్తుంటారు అనమాట వాళ్ళు. పర్ఫ్యూమ్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. చాలా మంచివి కూడా ఇవి. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం పర్ఫ్యూమ్స్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అలాగే బాడీ ఫ్రెషనర్స్ కూడా చాలా బాగున్నాయి. తక్కువ ప్రైస్లో మంచి ఫ్రాగ్రెన్స్ దొరుకుతుందన్నమాట ఇక్కడ. అలాగే కాంపాక్ట్గా చిన్నగా కూడా ఉన్నాయి. కావాలంటే మనం ఎవ్రీడే మనతో క్యారీ చేయొచ్చు. అలాంటి చిన్నవి కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఆ చిన్నవి పాకెట్లో కూడా క్యారీ చేయొచ్చు. ఎవరికైనా గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. అలాగా చాలా బాగున్నాయి, తక్కువ ప్రైస్లో బాగున్నాయి. ఇవన్నీ కూడా చూడండి, నెయిల్ కటర్స్, అలాగే మనకి మేకప్ వేసుకునే బ్రష్ కిట్స్ చాలా బాగున్నాయి. క్వాలిటీ చాలా బాగుంది, అఫోర్డబుల్గా ఉంది. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అలాగే మనకి ఐబ్రోస్ చేసుకునే కిట్స్, అలాగే అన్ని రకాల బ్రషెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మేకప్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా వెట్ వైప్స్, అలాగే టిష్యూస్, ఇంకా అలా చాలా అనమాట. బండిల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ బాడీ స్క్రబ్బర్స్ అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇందులో కూడా చాలా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అలాగే ఇంకా చూడండి, ఇయర్ బడ్స్ చెప్పాను కదా, ఇయర్ బడ్స్ ఎన్ని రకాలు. ఇంకా థ్రెడ్స్, మనకి మెషిన్లో వాడడానికి థ్రెడ్స్ అవి, సూయింగ్ మెషిన్ వాడే వాళ్ళకి మంచి థ్రెడ్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కాటన్ బాల్స్ వస్తాయి కదా, పత్తితో చేసినవి, ఆ బాల్స్ అనమాట. మనకి మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కానీ వాటికి అన్ని చీప్గా చక్కగా తక్కువ ప్రైస్లో బాగా పెట్టారు. ఇవి ఇక్కడేమో మనకి కిచెన్లో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అలాగే ఫుడ్ స్టోరేజ్ బాక్సెస్, పిల్లలకి లంచ్ బాక్సెస్, ఇంకా అన్నీ అనమాట. ఇలాంటివన్నీ మనకి రోజు డైలీ యూజ్ అయ్యేవన్నమాట. ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే అండి, నిజంగా దగ్గర నుంచి చూసి చెప్తున్నాను. మంచి క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంది. అలాగే కిచెన్ టవల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ టేబుల్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకైతే భలే అట్రాక్టింగ్గా ఉంటాయి ఇవన్నీ. వాళ్ళకి ఇందులో ఏమైనా వేసి పెడితే బాగా తింటారు. చక్కగా ఉన్నాయి. కలర్స్ చూసారు కదా, బౌల్స్ కలర్స్ ఎంత బాగున్నాయో. సెట్ పీలరు, చాకులు, మనకు కావాల్సిన నైఫ్స్ కావాల్సినవి, అలాగే స్పూన్స్, ఇలా అన్నీ అనమాట. పిల్లలకి ఇప్పుడు ప్లే హోమ్కి స్కూల్స్ చిన్నపిల్లలు వెళ్తారు కదా, వాళ్ళకి లంచ్ బాక్సెస్ పెట్టడానికి కాటన్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. ఈ క్లిప్స్ అయితే మాత్రం భలే బాగున్నాయి అసలు. పెద్ద క్లిప్స్ చాలా బాగున్నాయి. అన్నీ కూడా ప్రైజెస్ కూడా చాలా తక్కువే. ఇంకా చిన్నపిల్లలకి పెట్టడానికి క్లిప్స్ చూడండి ఎంత బాగున్నాయో. భలే అంటే కలర్స్ చాలా బాగున్నాయి. అలాగే క్లిప్స్ మీద పెయింట్స్ కలర్స్ కూడా పోవు అనమాట. ఎంత వాడినా అలాగే ఉంటాయి, కొత్తగా ఉంటాయి. మా షాపింగ్ అయితే అయ్యింది. మొత్తం అంతా మీకు చూపించేశాను. మీకు ఏమైనా దగ్గరలో మినీసో ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. మా అమ్మాయి 2 బ్యాగులు రెడీ చేసింది. బిల్లింగ్ అంతా అయిపోయింది. మా అబ్బాయి బిల్ పే చేసి వస్తున్నాడు అనమాట.
ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.